లక్ష్మణ్ సార్ ఏం చెప్పారు? అక్షరాభ్యాసం ఎప్పుడు? వసంత పంచమి కదా అంటాం. అక్షరాభ్యాసానికి విద్యాభ్యాసానికి తేడా తెలుసా మీకు? చాలామంది మనం సంతకాలు పెట్టగలం, చదవగలం. అది కావాలంటే అక్షరాభ్యాసం, అక్షరాలు నేర్చుకోవాలి. ఇదంతా కూడా స్కూల్లో నేర్చుకునేది. విద్యాభ్యాసం అంటే ఆఖరి శ్వాస వరకు నేర్చుకునేది. చాలామంది అంటుంటారు నాకు ఎడ్యుకేషన్ అయిపోయిందండి, ఎడ్యుకేషన్ అయిపోయింది అనేది. ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు అవడం అనేది ఉండదు. అది నెవర్ ఎండింగ్. కంచి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి 101 సంవత్సరాల వయసులో కూడా ఆయన 16 రోజులు పోతారనగా ముందు 21వ భాష నేర్చుకోవడం మొదలుపెట్టాడు ఆయన. సో మనలో చాలామంది మనకేంటంటే వ్యక్తి నిర్మాణ విద్య అనేది మన యొక్క లక్ష్యం కాబట్టి అక్షరాభ్యాసంతో పాటు విద్యాభ్యాసం కూడా ఎప్పుడు కొనసాగిస్తూ ఉండాలి. ఎడ్యుకేషన్ మనకి ఎప్పుడు కావాలి అనుకున్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ స్కూలు, కాలేజీ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే పూర్తి చేశారో నిజ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత అసలైన విద్య అనేది మొదలవుతుంది. ఇప్పటి వరకు మీ అందరికీ అంటే సిలబస్ ఉంటుంది, కొన్ని ప్రశ్నలు ఇస్తారు. ఆ సిలబస్, ఆ ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. కానీ ఒక్కసారి ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, ఈ విద్యాభ్యాసం ఇక్కడ స్కూల్స్లోని కాలేజీలోనే అయిపోయిన తర్వాత అప్పుడు ప్రశ్నలు ఉంటాయి. కానీ ఎవరి ప్రశ్నాపత్రం వాళ్ళే, ఒకరికి సంబంధం ఉండదు. అక్కడ సిలబస్ అంటూ ఉండదు. ఆ ప్రశ్న ఎలా ఇస్తారో తెలియదు. సో ఆ ప్రశ్నకి సమాధానం మనం తెలుసుకోవాలి అంటే వీ వాంట్ నాట్ లిటరసీ, వీ వాంట్ ఎడ్యుకేషన్. మనకు కావాల్సిన అక్షరాభ్యాసం కాదు, విద్యాభ్యాసం కావాలి. సో అది కావాలి అంటే మీరు చిన్నతనానికి దాన్ని నేర్చుకోవాలి. అది ఎక్కడ నేర్చుకోవాలంటే నిన్న కాక మొన్నే మనం గాంధీ వర్ధంతి జరుపుకున్నాం కాబట్టి గాంధీ గారు ఎప్పుడు చెప్తుండేవాడు ఆయన, క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటుంటాడు ఆయన. పరిశుభ్రతే భగవంతుడికి ప్రతిరూపం అని చెప్పి. సో మీ అందరిని కోరేది ఏంటంటే February 1 ఈ రోజు వస్తుంది గాంధీ గారు వర్ధంతి. తర్వాత ఎట్లా మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మనకి ఎట్లా వసంత పంచమి వస్తుంది. కాబట్టి ఇవి రెండు సింక్రనైజ్ చేసుకుని బాగా చదువుకుంటూ ఆ నీట్నెస్ని మెయింటైన్ చేస్తూ, నీట్నెస్ అంటే మీ పుస్తకాలు అట్లాగే ఉండాలి, మీ తల దువ్వుకోవడం అనండి, యూనిఫామ్ అనండి, షూస్ పాలిషింగ్ అనండి, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా నీట్గా ఉండాలి. అలాగే మీ పరిసరాలు కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి. మీ క్లాస్లోనే కాదు, ఇంటి దగ్గర ఇవన్నీ కూడా. ఇది చూసి మిమ్మల్ని చూసిన తర్వాత ఒకసారి ఎవరన్నా చూస్తే ముచ్చటపడాలి. వాళ్ళ యొక్క పిల్లవాడి కంటే అమ్మాయి చూడండి ఎంత క్లీన్గా ఉందో, ఎంత నీట్గా ఉంటుందో అని చెప్పి. అలాగే ఎప్పుడు కూడా మాట్లాడే మాట కూడా చాలా మృదువుగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా హార్ష్గా మాట్లాడకూడదు. స్కూల్లో కూడా చాలా సందర్భాల్లో చూస్తుంటానని, అరే ఇలా ఇలా అంటుంటారు. అది ఎప్పుడు కూడా మనం అట్లాంటి భాష మాట్లాడకూడదు. మీరు ఎప్పుడు కూడా అందరినీ పేరు పెట్టి పిలవడం నేర్చుకోండి. సుబ్బలక్ష్మి బాగున్నావా, సుజాత బాగున్నావా, వెంకట్రావు బాగున్నావా, అట్లా స్టూడెంట్స్ని పిలిచినప్పుడు కూడా ఆ పేరు పెట్టే పిలవండి. మీ ఫ్రెండ్స్ని పిలిచినప్పుడు కూడా రేపొద్దున జీవితంలో కూడా మీరు ఎప్పుడంటే ఇలా ఓయ్ ఇలా అని చెప్పారు కంటే పేరు పెట్టి పిలిస్తే ఆ అవతల వ్యక్తికి ఏంటంటే బాగా ఇంప్రెస్ అవుతాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, 213 దేశాల్లో రీసెర్చ్ చేసిన తర్వాత ఆ సర్వే వచ్చిన రిపోర్ట్ ఏంటంటే బెస్ట్ మ్యూజిక్ ప్రతి వ్యక్తి ఇష్టపడేది తన పేరుతో ఎవరైనా పెట్టి పిలిస్తే ఆ పేరుతో పొంగిపోతుంటాట. ఆ పేరు పెట్టేది కూడా కాస్త రెస్పెక్టివ్ వర్డ్స్ కూడా. మీ ఫ్రెండ్స్ని ఎప్పుడైనా కూడా ఏంటంటే పెన్షన్లు మర్చిపోయినటువంటి, పెన్షన్లు మర్చిపోయి ప్లీజ్ పెన్షన్ ఉంటే ఇస్తావా అని చెప్పాను అనుకోండి, దానికి ఉన్న పెన్షన్ కూడా మానేసి మనకి ఇచ్చేస్తుంది. అలా కాకుండా పెన్షన్ అన్నారు అనుకోండి, నేను ఎందుకు ఇవ్వాలి అంటుంది. సో కట్సీ వర్డ్స్ ఒకటి కావాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే మాట్లాడితే పెట్టిన పేరు పెట్టి పిలవాలి. ఎట్టి పరిస్థితుల్లోనే సింగులర్ వర్డ్స్ వాడకండి. ఇలాగ ఆయమ్మను కూడా ఆయమ్మ అన్నపై ఆయా ఇలా అనకండి. సో దీస్ ఆర్ ఆల్ ఎడ్యుకేషన్. సో ఆ ఎడ్యుకేషన్ ఎందుకు నేను చెప్తున్నానంటే మనం లాస్ట్ 38 years నుంచి కూడా మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ మీద పెడుతూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీ మినర్వా మరొక 2 జిల్లాలకు వ్యాపించబోతుంది. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. అనకాపల్లి జిల్లాలో చోడవరం అని చెప్పి ఒక బిగ్గెస్ట్ క్యాంపస్ అది కూడా ఆల్మోస్ట్ అదైతే క్యాంపస్ ఉంటుంది. ఆ క్యాంపస్ అంటే ఆల్రెడీ మనం అగ్రిమెంట్ అయిపోయింది.
సో మినర్వా ఏంటంటే అనకాపల్లి జిల్లా చోడవరంలో ఎల్కేజీ టు 9th క్లాస్ అయితే అడ్మిషన్స్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో కూడా ఏంటంటే అక్కడ కూడా బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా అంటే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎనదర్ మినర్వా ఇన్స్టిట్యూషన్. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ సంవత్సరం మీకు తెలుసు, ఈ సంవత్సరం ఏంటంటే ఆల్రెడీ మనకి ఏంటంటే మొరాలలో మన సొంత క్యాంపస్లో మనం క్లాసెస్ రన్ అవుతున్నాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి అంటే 2 క్యాంపస్లు వస్తున్నాయి. అట్లాగే ఈ ప్రతిపాడు మినర్వా కూడా ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ యూఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ చేంజెస్. ఆ చేంజెస్ మీకు ఏంటంటే అకాడమిక్ కానివ్వండి, నాన్ అకాడమిక్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం యూనిఫార్మిటీ, మొత్తం 7 బ్రాంచుల్లోని కూడా ఒకే సిలబస్, ఒకే కరికులం, ఒకే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇదంతా కూడా యు ఆర్ గోయింగ్ టు రిఫార్మెంట్స్ వచ్చేవి. ఎల్లుండ అనంత పంచమికే కాదు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చుట్టుపక్కల చదివేవాళ్ళు ఉంటే సో మినర్వా ఇస్ గోయింగ్ టు మేక్ లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ ఇట్స్ గోయింగ్ టు గివ్ ఏ బెంచ్ మార్క్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. ఆ విధంగా అంటే జస్ట్ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో అండ్ బ్రింగ్ అడ్మిషన్స్ ఫర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆల్సో. ఆ అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్స్ కావాలంటే మన మౌత్ పబ్లిసిటీ ద్వారా రాదు. నీ యొక్క బిహేవియర్ వల్ల, నీ యొక్క ప్రవర్తన వల్ల, నీ యొక్క అకాడమిక్ అచీవ్మెంట్స్ వల్ల వస్తుంది. సో అవన్నీ మీరు చూపించి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరొకసారి వసంత పంచమి శుభాకాంక్షలతో bring laurels to your parents, bring laurels to the institute and bring laurels to yourself also. Once again, I wish you all the very best.